హాయ్ ఎవ్రీవన్, ఉగాది వచ్చేస్తుంది. షడ్రుచులతో ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా వేప పువ్వు తీసుకుని లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేయటం వల్ల పువ్వు అనేది సెపరేట్ అవుతుంది. మనం ఉగాది పచ్చడిలో వేప పువ్వు మాత్రమే వేయాలి. నేను ఏ ఇంగ్రీడియంట్స్ అవసరమో అన్నీ రెడీ చేసి ఉంచుకున్నాను. అయితే హెల్త్కి ఉగాది పచ్చడి చాలా మంచిదండి. ముందు ఒక బౌల్ తీసుకుని దాంట్లో బెల్లం, తరిగి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, దాల్పప్పు, అలాగే కట్ చేసి ఉంచుకున్న అరటిపండు ముక్కలు, వేప పువ్వు, సరిపడినంత ఉప్పు, మిరియాల పొడి వేసుకుని అలాగే నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని దాంట్లో వేసుకోవాలి. ఒకవేళ టైట్గా ఉంటే లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఉగాది పచ్చడి రెడీ. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.